నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు, కామన్ లా, క్లర్క్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. ఉత్తీర్ణత సాధించిన గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 5 యంగ్ ప్రొఫెషనల్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి యంగ్ ప్రొఫెషనల్స్గా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి 5 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రమే. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మరికొన్ని వీడియో చేయడానికి మన ఛానల్ బూస్ట్ ఉంటుందో లైక్ చేస్తే చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. అలాగే టోటల్ 4 పోస్టులు జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ ఒక పోస్ట్ ఉంది. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒక పోస్ట్ ఉంటుంది పొజిషన్. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు చాలా మంచి అవకాశం, మిస్ కాకండి ఎవరు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చూసుకున్నాం. ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ యంగ్ ప్రొఫెషనల్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి. ఏజ్ లిమిట్ చూసుకున్న 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ లా ఇన్ ఏదైనా గుర్తింపు యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. క్లాట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లా మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. 5 పోస్టులు యంగ్ ప్రొఫెషనల్. 1 పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే ఇక్కడ కాలం చూసుకుంటే ఎవరైతే అభ్యర్థి 2 years పాటు ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే, సాటిస్ఫాక్టరీగా ఉంటే మరి ఎక్స్టెండ్ చేయొచ్చు. చాలా మంచి అవకాశం. ప్రొఫెషనల్గా వర్క్ చేసుకున్న అభ్యర్థులకు పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఇక్కడ 60,000 ఉంటుంది. పర్ మంత్ శాలరీ 5% సక్సీడింగ్ ఇయర్ ఆఫ్ సబ్జెక్ట్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆధారంగా 5% ఇంక్రీజ్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా రెమ్యునరేషన్ శాలరీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. పర్ మంత్ శాలరీ 60,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years పాటు 32 ప్లస్ 3 years 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ జనరల్ 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులు 13 years ఓబీసీ జనరల్ 10 years వరకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే విధానం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఓన్లీ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే nhwww.nhai.gov.అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్ లేదా క్రోమ్కి వెళ్ళి మెయిల్ ఫైర్ ఫాక్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ టైప్ అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేసి రిక్రూట్మెంట్ వేకెన్సీ కరెంట్ క్లిక్ చేసిన తర్వాత యంగ్ ప్రొఫెషనల్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ ఫర్దర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ ఫోటో కాపీ 1 GB ఉండాలి. జేపీఈజీ కూడా ఏదైనా తీసుకుంటుంది, పర్లేదు. 1 GB కన్నా ఎక్కువ ఉండకూడదు. సిగ్నేచర్ 1 GB కాదు MB, 1 MB వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 10th మార్క్స్ మెమో మొదలైనవి పీడిఎఫ్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 1 MB లోపు. అలాగే ఓబీసీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ క్లాట్
మీరు ఉత్తీర్ణ సాధించిన స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు మీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. అలాగే ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మొత్తం చదివిన తర్వాత అప్లై చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్మిట్ కొట్టిన తర్వాత అప్లికేషన్ తీసుకొని పెట్టుకొని ఉండండి. సెప్టెంబర్ లాస్ట్ డేట్ చూసుకోండి. సెప్టెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. త్వరగా అప్లై చేసుకోండి, చాలా తక్కువ టైం ఉంది. మీ రిఫరెన్స్ కోసం ఎక్నాలజ్మెంట్ అలాగే పేపర్ సబ్మిట్ చేసిన పేపర్ రిసిప్ట్ జిరాక్స్ తీసుకొని పెట్టుకొని ఉండండి. ఈమెయిల్ ద్వారా ఐడి ప్రూఫ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. చాలా మంచి అవకాశం, మిస్ కావద్దు. ఎవరైతే అభ్యర్థులు మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.